పోస్టులేట్స్ ఆఫ్ బోర్ అటామిక్ మోడల్ అంటే ఎక్కువగా బోర్డ్ ఆఫ్ ది ఇంటర్ ఎగ్జామినేషన్లో పోస్టులేట్స్ ఆఫ్ బోర్ అటామిక్ మోడల్ గురించి ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్ ఇస్తున్నారు. ఇది సింపుల్ క్వశ్చన్ అనమాట. కాస్త అర్థం చేసుకుంటే పోస్టులేట్స్ ఆఫ్ బోర్ అటామిక్ మోడల్ గురించి ఈజీగా రాయొచ్చు. అకార్డింగ్ టు బోర్ థియరీ, ఎలక్ట్రాన్స్ రివాల్వ్డ్ ఇన్ definite circle orbital around the nucleus. These orbits are designated by letter KLM. అంటే ఇది న్యూక్లియస్. ఈ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి, సర్కిల్ మోషన్లో మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ ఆర్బిట్స్ని కేఎల్ఎం లెటర్స్ తోటి ఫస్ట్ ఎనర్జీ లెవెల్ని KLM లెటర్స్ తోటి రిప్రజెంట్ చేస్తారు. ఇది ఫస్ట్ ఎనర్జీ లెవెల్ అండ్ సెకండ్ ఎనర్జీ లెవెల్ అండ్ థర్డ్ ఎనర్జీ లెవెల్ 1, 2, 3 అండ్ సో ఆన్ అనమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్డ్ ఇన్ పర్టికులర్ ఆర్బిట్. ఈ పర్టికులర్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు నెయిదర్ గెయిన్ ఆర్ లూజ్, అంటే ఈ ఎలక్ట్రాన్స్ ఎనర్జీని గెయిన్ అవ్వచ్చు బట్ లూజ్ అవ్వచ్చు. సచ్ ఆర్బిట్స్, ఆ ఆర్బిట్స్ని ఏమంటారంటే ఈ ఆర్బిట్స్ని ఏమంటారంటే స్టేషనరీ స్టేట్స్ అని కానీ ఆర్బిట్స్ అని కానీ అంటారు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ అంటే వెన్ అన్ ఎలక్ట్రాన్స్ మూవ్స్ ఫ్రమ్ లోయర్ స్టేట్ టు హయ్యర్ స్టేట్ ఎలక్ట్రాన్స్ అబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్. అంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ అంటే ఈ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీకి వెళ్ళినప్పుడు ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వాలి అంటే అప్పుడు ఎలక్ట్రాన్స్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఈ ఎలక్ట్రాన్స్ లోయర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీకి మూవ్ అవుతుంది అనమాట. అది థర్డ్ వన్. అండ్ వెన్ ద ఎలక్ట్రాన్స్ మూవ్స్ ఫ్రమ్ హయ్యర్ స్టేట్ టు లోయర్ స్టేట్ ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ టేక్స్ ప్లేస్. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని లోయర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీకి మూవ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడే ఉండిపోకుండా ఎలక్ట్రాన్స్ సమ్ ఎనర్జీని ఎమిషన్ జరిగి హయ్యర్ ఎనర్జీ నుంచి లోయర్ అంటే సేమ్ ప్లేస్కి ఎమిషన్ జరిగి ఎలక్ట్రాన్స్ సమ్ ఎనర్జీని లాస్ అయ్యి తిరిగి వస్తుంది అనమాట, సేమ్ ప్లేస్కి వస్తుంది. అప్పుడు ఎమిషన్ ఆఫ్ ద ఎనర్జీ టేక్స్ ప్లేస్, ఎనర్జీ ఎమిషన్ అన్నది జరుగుతుంది అనమాట. ఇంకా ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే వెన్ అన్ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ టూ స్టేట్స్ దట్ డిఫరెన్స్ ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ గివెన్ బై డెల్టా E ఈజ్ ఈక్వల్ టు hν. అంటే ఎలక్ట్రాన్స్ ఏం చేస్తున్నాయి, ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి మూవ్ అయ్యి మళ్ళీ ఈ స్టేట్కి వచ్చినప్పుడు ఈ రెండు స్టేషనరీ స్టేట్స్, ఈ రెండు ఆర్బిట్స్ మధ్య జరిగినటువంటి, ఇప్పుడు ఇది E1 అనుకున్నాం అనుకోండి, E1 E2, E1 నుంచి మూవ్ అయ్యి ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ E2 నుంచి ఇక్కడికి మూవ్ అయ్యి ఇక్కడికి వస్తుంది అనమాట. ఎనర్జీ లాస్ ఎమిషన్ జరిగి మళ్ళీ వస్తుంది. సో ఈ రెండు స్టేట్స్ ద డిఫరెంట్, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఎనర్జీని డెల్టా E ఈజ్ ఈక్వల్ టు hν, అంటే E2లోంచి E-1 తీసుకుంటే hν వాల్యూ వస్తుంది అనమాట. ఇది ఫిఫ్త్ వన్. అండ్ సిక్స్త్ వన్ ఏంటంటే ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ గివెన్ బై, యాంగులర్ మూమెంటమ్ అంటే యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మూమెంటం MVR ఈజ్ ఈక్వల్ టు NH/2π చెప్తున్నాడు. అండ్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్ అండ్ ఆల్సో లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద హైడ్రోజన్ ఆటమ్ యొక్క, ఇది ఎలక్ట్రాన్ ఒక ఆటమ్ యొక్క స్టెబిలిటీని అండ్ లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ది హైడ్రోజన్ ఆటమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది అనమాట. అండ్ లిమిటేషన్స్ తీసుకున్నామంటే ఈ బోర్ థియరీలో లిమిటేషన్స్ ఏంటంటే మెయిన్గా 3 ఉన్నాయి. ఇట్ వర్క్స్ ఓన్లీ ఇన్ సింగిల్ ఎలక్ట్రాన్ ఆటమ్, అంటే ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న ఆటమ్ గురించి మాత్రమే ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, అంటే ఇది ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ ది హైడ్రోజన్ ఆటమ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అండ్ ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న ఆటమ్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలిగిందన్నమాట. ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది ఎబిలిటీ ఆఫ్ ఆటమ్ టు ఫైండ్ ఏ మాలిక్యులర్ బై కెమికల్ బాండ్. ఎలా మాలిక్యూల్ ఆటమ్ వచ్చి ఎబిలిటీ టు ఎక్స్ప్లెయిన్ ఏ మాలిక్యూల్ బై ఏ కెమికల్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అన్నది ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇవి 3 లిమిటేషన్స్ అండ్ 5 ఏమో పోస్టులేషన్స్.